హాస్పిటల్ నేరస్తులను వెంటనే ఆర్జికర్ హాస్పిటల్ దోషులను వెంటనే We want justice. 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 తెలుపుతూ ఈ రోజు వాళ్ళు నెల్లూరు టౌన్ లో ముచ్చలపల్లి సుందర ర్యాలీ చేశారు. అందరికీ నమస్కారం. మేము ఏసీఎస్ఆర్ వైద్య విద్యార్థులము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కలకత్తాలో జరిగిన సంఘటన గురించి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన గురించి హంతకుల్ని ఇంతవరకు పట్టుకోలేదు, ఇంకా ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేశారు. ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వట్లేదు కేసు. ఇంకా దాని గురించి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము. హంతకుల్ని ఎలాగైనా పట్టుకోవాలి, శిక్షించాలి. ఇలాంటిది ఇంకా ఎక్కడ జరగకూడదు. మాకు ఇక్కడ వర్క్ స్పేస్లో భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. ఇలా సంఘటనలు జరిగితే ఈ డాక్టర్ వృత్తి చదవాలనుకున్న వాళ్ళు కూడా భయపడతారు. అలాగే తల్లిదండ్రులు కూడా పంపించడానికి భయపడతారు. ఒక వైద్య విద్యార్థి నైట్ డ్యూటీ చేస్తుందంటే తల్లిదండ్రులు ఎలా నిద్రపోతారు ఆ రోజు? వాళ్ళ పిల్లలకి భద్రత ఉందో లేదో అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది కదా. ఇంకా విద్యార్థులు చదవాలనుకున్న వాళ్ళు కూడా సేఫ్టీ ఉండదేమో అని అనుకుంటారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ సెక్యూర్గా ప్రొవైడ్ చేయాలి. వైద్య విద్యార్థులకైనా ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇలాంటివి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము. మేము ఇక్కడ గవర్నమెంట్ భద్రత కల్పించేంత వరకు, సెక్యూర్గా ప్రొవైడ్ చేసేంత వరకు, మావన్నీ తీర్చేంత వరకు మేము ఇలాగే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడే కోల్కతాలో జరిగిందో అది చాలా దారుణమైన ఇన్సిడెంట్ అండి. అది అసలు ఎవరికీ అలాగ జరగకూడదు. ఇప్పుడు మేము చేసే ప్రొటెస్ట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద ఒక్కటే కాదు, మాకు బేసిక్ నీడ్స్ కావాలనే దాని మీద కూడా చేస్తున్నాము. అంటే అక్కడ నిజంగా మంచి సెక్యూరిటీ కానీ ఉండుంటే అమ్మాయికి అలా జరుగుండేది కాదు. అలాగే ఎక్కడ జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మాకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి. ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా బాగాలేదంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తారు. వాళ్ళకి మేడం మాకు ఇది బాగాలేదు, మేడం మీరే మమ్మల్ని కాపాడాలి, సార్ మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము, అలా మా మీదే అన్ని హోప్స్ పెట్టుకొని ఉంటారండి. అలానే ఇప్పుడు మాలో ఒకరికి అలా జరిగిందంటే అందరు చాలా గమ్ముగా ఏం జరగనట్టున్నారు. 3 రోజుల నుంచి కష్టపడి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నామండి. అందరం న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో తెలియదు, కానీ ఇప్పుడు అక్కడ అన్ని ఎవిడెన్స్లు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఐస్లో నుంచి బ్లీడింగ్ అయ్యింది. ఆ అమ్మాయి లైక్ బాడీ అంతా బ్లీడింగ్ అయ్యి ఫుల్ ఇంజురీస్ అయ్యి మొత్తం గొంతు నొక్కేసి చంపేశారంట. ఇంకా అంత జరిగి దాని ఆత్మహత్యని ఎలా అనగలుగుతారండి? ఇప్పుడు అలాంటిది జరిగింది. గవర్నమెంట్ అనేది ముందుకొచ్చి మాట్లాడి దాన్ని సాల్వ్ చేయకుండా ఎవిడెన్స్లన్నింటినీ వాళ్ళు డిస్ట్రాయ్ చేసి గూండాలని పంపించి ఇంకా మనకు అనిపిస్తుందండి అది ఆత్మహత్య అని. ఎవరు చెప్తారు ఇప్పుడు అది ఆత్మహత్య అని? ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు అది ఆత్మహత్య అంటుంటే మనమందరం ఇలా పోరాడి దానికి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము కోల్కతాలో జరిగిన విషయంకి నిరసన తెలుపుతున్నాము. మహిళలకు ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి రాకుండా దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా కఠినమైన చట్టాలని తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఒక డాక్టర్స్ అనే కాదు, ఒక మహిళ, ఆ మహిళ అది డ్యూటీలో ఉంది, బయట ఎక్కడో తిరుగుతూనో అలా జరగలేదు. ఒక డ్యూటీలో కూడా మినిమం సేఫ్టీ లేకుంటే ఇంకా మహిళలు ఎక్కడ సేఫ్గా ఉండలేరు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం కొంచెం త్వరగా సాల్వ్ చేసి సీరియస్గా చట్టాలను చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. వెస్ట్ బెంగాల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఆ డాక్టర్ పనిచేసే వర్క్ ప్లేస్లోనే ఆ విధంగా జరగడం అసలు చాలా అన్యాయం. అసలు అంటే అక్కడ దాంట్లో ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది ఎవరైనా సరే, అది ఎంపీ కొడుకైనా ఎమ్మెల్యే కొడుకులైనా ఎవరైనా సరే వాళ్ళకు న్యాయం జరిగేలాగా ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో వారికి న్యాయం జరగాలని మేమంతా ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక పనిచేసే వైద్యురాలకి, అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వైద్యురాలకే రక్షణ లేదంటే ఇప్పుడు సామాన్య ప్రజలకి, ఒక నార్మల్ డైలీ లేబర్కైనా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎట్లా చెప్పలేము ఈ దేశంలో. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వైద్యురాలకే ఇంతవరకు న్యాయం జరగలేదు. జరిగి 7 రోజులు అవుతున్నా దోషుల పేర్లు ఇంతవరకు బయటికి రాలేదు.
అటువంటిది ఒక డైలీ లేబర్కి కానీ ఎవరికైనా జరిగితే న్యాయం దొరుకుతుందని చెప్పి మనం ఆశించడం చాలా దురదృష్టకరము. సెంట్రల్ నుంచి అలాగే స్టేట్ నుంచి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మా డాక్టర్స్కి వచ్చేంత వరకు మేము దీన్ని విరమించుకునేది లేదు. మాకు సెంట్రల్ నుంచి అలాగే స్టేట్ నుంచి మాకు ప్రభుత్వాల నుంచి హామీ రావాలా, మీకు ఏం జరిగినా కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని ఒక హామీ వస్తే మేము ఈ దీక్షను విరమించుకుంటాము. అంతవరకు విరమించుకునేది లేదు. ఇది ఇలానే కొనసాగిస్తాము. ఇంకా అవసరమైతే తిరోసాకి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.